బుజ్జమ్మని పూలకుండలో మార్చి పట్టుకెళ్ళని చెప్పి ప్రచండ ప్లాన్ వేస్తూ ఉంటాడు. సరే చెయ్యండి అని శిష్యుడు అంటూ ఉంటారు. ఇంకా ఒక్కసారిగా తన మంత్రాలను తీసుకొని తన మంత్రాలు అన్ని ఉపయోగించి బుజ్జి మీద ప్రయోగిస్తూ ఉంటాడు. అమ్మ అలాగే బాగి పక్కన భయపడుతూ ఒకసారిగా అలా గమనిస్తూ ఉంటారు. ఎప్పుడైతే ప్రచండ తన శక్తులు వాడిపోతూ ఉంటాడు అప్పుడే ఇంకా బాగి అడ్డొస్తూ ఉంటుంది. ఇంకా చాలా చిరా పడుతూ ఉంటారు. ఇదిగో ఈ బాగి వల్ల ప్రతిసారి అన్ని పోతున్నాయి, ఆ పిల్లని వంట చేసి మనం చెయ్యాలి అని ప్రచండ అనుకుంటూ ఉంటారు. పిల్లలు మీరు తొందరనండి, ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది అని చెప్పి బాగి అంటూ బుజ్జం ఎత్తుకొని తన ఒళ్ళో కూర్చోపెట్టుకుంటుంటుంది. ఇంకా ప్రచండ అదే పనిగా బుజ్జమ్మను చూస్తూ ఉంటాడు. అలాగే అమర్ని చూస్తూ ఉంటాడు. ఏంటి అమర్ అంతా ఓకేనా అని చెప్పి అక్కడ మేజర్ అడుగుతూ ఉంటాడు. ఓకే కానీ ఎందుకు అడుగుతున్నారు అని చెప్పి ఇంకా అమర్ అడుగుతూ ఉంటాడు. ఫంక్షన్ వచ్చినప్పుడు చూస్తున్నా మీ భార్య బాగి ఎందుకో చాలా టెన్షన్ పడుతుంది అని మేజర్ అన్నమాటకి మీ పిల్లలు రాత్రి కూడా చాలా కంగారుగా ఉన్నారు. మీ ఫంక్షన్ రావడం ముందే మీ ఫ్రెండ్ పాదు ఫోన్ చేసి అలాగే సెక్యూరిటీ గురించి అడిగాడు. ఇద్దరు పోలీస్ ఆఫీసర్ని మఫీలో పంపించాడు అని చెప్పేసి మీకేం థ్రెట్టింగ్ కాల్ వచ్చిందా ఏంటి అని చెప్పేసి అదే పని మేజర్ ఆడుతూ ఉంటారు. ఉందిలే గాని నేను చూసుకుంటానని చెప్పి ఇంకా అమర్ అంటూ ఉంటాడు. సరే అని చెప్పి ఇంకా మేజర్ ఇంకా ఏం మాట్లాడు సరే అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు. అమర్ ఇంకా రాతో అని పిలుస్తూ ఉంటాడు. బాగి అని అడుగుతూ ఉంటాడు. అంటే పిల్లల దగ్గర ఉంది మిస్ అమ్మ అని చెప్పి రాతో చెప్తూ ఉంటాడు. రేపు ఇంట్లో చూడు ఆర్మీ క్యాంప్ పెట్టాలి అని అమర్ అనగానే ఏంటి పిల్లలకా అని చెప్పి రాతోడు అనగానే కాదు పిల్లలతో పాటు మీకు బాగి కూడా అని చెప్పి అమర్ అనగానే రాతో కంగారు పడుతూ ఉంటాడు. సార్ ఎందుకు అని కంగారు పడుతూ ఉంటారు. అంటే మీలో ఉన్న భయాన్ని పోగొట్టి ధైర్యం నింపడానికి అని అమర్ అన్న మాటలకి సత్యం రేపుండి సార్ ఉతిగా ఆడేస్తారుగా అని చెప్పి రాత్రులు అనుకుంటూ ఉంటాడు. రేపుండి అందరిని ప్రిపేర్ అవ్వమని చెప్పు అని అమరంగానే సరే అని చెప్పి ఇబ్బందిగా రాత్రులు నవ్వుతూ ఉంటాడు. ఇంకా బాగా ఇంకా బుజ్జను కూర్చోపెట్టి మళ్ళీ పక్కెళ్తుంది. అవును పాదు ఎక్కడ అని చెప్పేసి అమర్ అడుగుతూ ఉంటారు. ఇంకా రాత్రులు అటు ఇటు చూసి అదిగోండి అక్కడ మనవరితో మాట్లాడుతున్నారు సార్ అని చెప్పేసి రాత్రులు చూపిస్తూ ఉంటాడు. ఇంకా రాత్రులు నవ్వుకుంటూ ఉంటాడు. ఇంకా మనవరి అలాగే పాదుతో నవ్వుతూ మాట్లాడు అంతా అమర్ గమనిస్తూ ఉంటాడు. ఇంకా నవ్వుతూ వచ్చా నా బతుకు చాడా అని బలంతో నవ్వాల్సి వస్తుంది. వీడిని వదిలించుకుందాం అంటే అసలు వీడిని వదిలించుకుందాం అంటే ప్రచండ వెనకాల పడతానని చెప్పి నాకు భయంగా ఉంది. వీడి దూరం ఉండలేను అలాగే వెళ్ళలేను అని చెప్పేసి మనవడు అనుకుంటుంది. చూసారా సార్ చిలక గోరింకల చూడముచ్చగా ఎంత అందంగా ఉన్నారో అని రాతోడు అనగానే వింటూ ఆ జంటని ఇప్పటికైనా ఒకటి చేస్తారా అని బాగి అనగానే ముందు నేను వాళ్ళతో మాట్లాడాలని చెప్పి ఇంకా అమర్ అనుకుంటూ వెళ్తుంటారు. ఎస్ అని చెప్పి ఇంకా బాగి రాతోడు నవ్వుకుంటూ ఉంటారు. అవును ఏంటి ఆలోచిస్తున్నావు మను అని పాదు అడగగానే అంటే మన గురించే పాదు అని మనోడు నవ్వుతూ సిగ్గుపడుతుంది. థ్యాంక్ యూ ఎవరి గురించి ఆలోచిస్తున్నాను వాళ్ళు నా గురించి ఆలోచించి నాకు చాలా అదృష్టంగా ఉంది అని పాదు అంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా అమర్ వచ్చి భుజం మీద చేయి వేస్తుంటాడు. ఇంకా పాదు చూస్తూ ఉంటాడు. ఒకసారిగా నువ్వు నిజంగా లక్కీ అని చెప్పి అమర్ అనగానే ఇదేంటి వీళ్ళందరూ కట్టుకుని వచ్చారు నాకు కొంప ముంచరుగా అని మనోడు అనుకుంటూ ఉంటుంది. నువ్వు చాలా లక్కీ పాదు అని అమర్ అనగానే సిగ్గుపడుతూ ఎందుకు అని అడుగుతూ ఉంటారు. ఏం లేదు పాదు మనగారంటే మీరంటే ఇష్టం మీతో పెళ్లి చేద్దామని అని బాగి అన్న మాటలకి మనోడు షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంకా పాదు సిగ్గుపడుతూ ఉంటాడు. ఇంకా మనోడు చూస్తూ ఉంటాడు. చెప్పాదు నీకు ఇష్టం అయితే ఈ ఫంక్షన్ మీ పెళ్లి గురించి అనౌన్స్ చేస్తా అని చెప్పేసి అమర్ అన్న మాటలకి ఇంకా మనోడు షాక్ అయిపోతుంది. ఇంకా భయంతో అలా చూస్తూ ఉంటుంది. అంటే నాకు ఇష్టమే అంటే తన ఒపీనియన్ అడగాలి కదా అని పాదు అనగానే ఇంకా అడగడానికి ఏముంది పాదు గారు ఫంక్షన్ ఇంతమంది ఉండగా మనవాడు మీతో ఉంటుంది మీతో కబుర్లు చెప్తుందిగా అని బాగి అనగానే మీరు వచ్చినప్పుడు మనోడి గారు మీ మరి ఎంత కేరింగ్ చూపిస్తుందో మేము చూస్తూనే ఉన్నాం కదా సార్ అంతెందుకు ఈ ఫంక్షన్ లో మీరు వస్తున్నప్పుడు మనోడి గారు మీ చేయి పట్టుకొని మరి తీసుకొచ్చారుగా అని చెప్పి రాత్రి మాటలు మనోడు ఇంకా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇంకా పాదు సిగ్గుపడి నవ్వుతూ ఉంటాడు. మీరంటే ఇష్టం ప్రేమ ఉండాకి ఇంతకంటే రోజు ఏం కావాలి పాదు గారు అని బాగి అనగానే అంటే మీరు ఒకరు ఇష్టపడతారు కాబట్టి నువ్వు నా ఫ్రెండ్ కాబట్టి మనోడు ఆడి ఫ్రెండ్ కాబట్టి మీ ఇద్దరి కన్నా నాకే తెలుసు కాబట్టి నేను ఇప్పుడే మీ పెళ్లి గురించి అనౌన్స్ చేస్తా అని చెప్పి అమర్ అనగానే మనం షాక్ అయ్యి ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. నేను వెళ్ళిపోతున్నా అని చెప్పేసి అమర్ వెళ్తూ ఉంటాడు. అమర్ అమర్ అని చెప్పి మనోడు ఆపుతూ ఉంటుంది. కానీ అమర్ ఇంచోని వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా మనోడికి ఏం చేయాలి అర్థం కాదు చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇంకా ఒక్కసారి మైక్ తీసుకొని లేడీస్ అండ్ జెంటిల్మెన్ అంటూ ఇదిగోండి మీకు చెప్పడానికి అనిపోతూ ఉంటారు. అంటే ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది నువ్వు రెడీగా ఉండాలి బుజ్జమ్మ అని సరే అని చెప్పేసి బుజ్జమ్మ అంటూ ఉంటుంది. నేను వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుని వస్తా అని చెప్పేసి
ఒకసారిగా బుజ్జం వెళ్తూ ఉంటది. అక్కడ మహర్షి అలాగే చిత్రగుప్త వస్తూ ఉంటారు, గమనిస్తుంటారు. వద్దు వద్దు అని చెప్పి, వద్దు బాలిక వెళ్ళకు అని చెప్పి చిత్రగుప్త అంటూ ఉంటారు. మహర్షి అటు చూడండి అని చెప్పి అంటూ ఉంటారు. అప్పుడే ప్రచండ శిష్యుడు కూడా చూసి ఆ బాలిక ఒంటరి కోసం చూడండి అని చెప్పి ప్రచండ శిష్యుడు చెప్తూ ఉంటాడు. ఇంకా ప్రచండ కూడా చూస్తూ ఉంటాడు. ఇంకా అందరూ అలాగే గమనిస్తూ ఉంటారు. ఇంకా ఒకసారి ఇదే మంచి టైం అని చెప్పేసి ప్రచండ పక్క వెళ్తూ ఉంటారు. మీ అందరి సమక్షంలో ముఖ్యమైన అనౌన్స్మెంట్ చేయబోతున్నా అని చెప్పి పార్థు మనోహర్ రండి అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఇంకా మనోహర్ పార్థు వెళ్తూ ఉంటారు. ఇంకా మనోహర్ పక్కన చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. దానికి ఏం మాట్లాడలేకపోతుంది. అనుకున్న విధంగా బుజ్జం ఎప్పుడైతే హ్యాండ్ వాష్ చేసుకుని వెళ్తూ ఉంటుందో ఇదే మంచి టైం అని చెప్పి ప్రచండ గమనిస్తూ ఉంటారు. పక్కండి మహర్షి అలాగే చిత్రగుప్త చూస్తూ ఉంటారు. త్వరలో మా ఇంట్లో శుభకార్యం జరగబోతుంది. నా మిత్రుడు పార్థు అయినా అలాగే నా భార్య స్నేహితురాలు అయిన మనుకి వివాహం చేయాలనుకుంటున్నా అని చెప్పి ఇంకా అమర్ అంటూ ఉంటాడు. ఇంకా మనోడు చాలా బయటపోతాడు. ఇంకా భార్య రాతోడు పిల్లలు చాలా సంతోషపడుతూ ఉంటారు. అప్పుడే పక్కన తన దివ్యశక్తులు అని ఉపయోగిస్తూ ఉంటారు. ఒక్కసారి తన మంత్రశక్తులు అని ఉపయోగించి బుద్ధం ఒకసారి పూలకొండ చేసేస్తాడు. అదంతా చిత్రగుప్త చూసి షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంకా శిశుగా చూసి అలాగే షాక్ అవుతూ ఉంటాడు. ఇదిగో ఆ పూలకొండ మారిన ఆ బాలిక ఎవరు చూడకుండా బయట తీసుకెళ్దా అని చెప్పి ప్రచండంగా సరే అని శిశు అంటూ ఉంటారు. ఇంకా చిత్రగుప్తుడు అలాగే చూసి షాక్ అవుతూ ఉంటాడు. పార్థు కంగ్రాట్స్ అని చెప్పి ఆమె ఇంకా పాదం దగ్గర తీసుకుంటూ ఉంటాడు. ఇంకా పార్థు థ్యాంక్స్ చెప్తూ ఉంటాడు. ఇంకా మనం ఇక్కడ విష్ చేస్తూ ఉంటారు. ఇదిగో ఇదే మంచి టైం, అందరూ సంతోషం ఉన్నారు కదా, తాంత్రిక మనం పూలకుండిని తీసుకెళ్లిపోద్దాము, ఎవరికి డౌట్ రాదు అని చెప్పి ప్రచండ అంటూ తీసుకెళ్తూ ఉంటాడు. అక్కడ చిత్రగుప్తుడు ఆపే ప్రయత్నం చేయడానికి సిద్ధమవుతుంటాడు. కానీ మహర్షేమో వద్దు, అసలు ఆ బాలిక తర్వాత మనం ఏం చేయాలని చెప్పి అంటూ ఉంటాడు. కానీ ఎలాగైనా ఆపాలని చెప్పి చిత్రగుప్తుడు మొత్తం గమనిస్తూ ఉంటాడు. ఇంకా బాగా చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇంకా వెళ్ళి పార్థుకి విష్ చేస్తుంది. ఆ తర్వాత మనోహర్ విష్ చేస్తూ గట్టి హక్ చేసుకుని నవ్వుతూ ఉంటుంది. కానీ మనోహర్ మొహం అంతా చిరాగ్గా పెడుతుంది. కానీ ఏం మాట్లాడలేక చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇంకా ఇబ్బంది పడుతుంది. ఇంకా రాత్రి కూడా విష్ చేస్తూ ఉంటాడు. కానీ అప్పుడు కూడా మనోహర్ ఏం మాట్లాడదు. మహర్షి ఈ దారుణం నేను చూడలేకపోతుంది, మీరే దయ చూపండి, ఎలాగైనా ఆపండి అని చెప్పేసి కాపాడండి అని చిత్రగుప్తుడు అదే పని బాధగా ఆడుతూ ఉంటాడు. వాళ్ళదు విధికి మన ఎదురెత్తి వెళ్ళకూడదు అని మార్చి ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. పార్థు మనోహర్ల ప్రేమ విషయాన్ని నాకు ఈరోజు కన్ఫర్మ్ అయింది, అందుకే వాళ్ళ పెళ్లి అనౌన్స్ చేశా అని చెప్పేసి అమర్ అంటూ ఉంటాడు. ఇంకా బాగా చాలా సంతోషంగా అవుతుంటది. అప్పుడే పిల్లల్ని గమనిస్తూ ఉంటుంది. అంజు బుజ్జమ్మ ఎక్కడా అని బాగి అనగానే, అంటే బుజ్జమ్మ హ్యాండ్ వాష్ చేయడం వెళ్ళింది మిస్ అమ్మ అని అంజు అంటూడదు. సరే అని చెప్పి ఇంకా బాగి అనకూడదు. అప్పుడే ఇంకా మేజర్ వైఫ్ కి కాల్ వస్తుంది. ఏమండి ఇప్పుడే వస్తాను చెప్పి తన పక్కకి వెళ్తూ ఉంటుంది. ఇంకా అమరేందర్ ఫంక్షన్ స్టార్ట్ చేద్దామా అని చెప్పేసి మేజర్ అనగానే, అవును మిస్ అమ్మ బుజ్జం ఏది అని చెప్పి అమర్ అంటూ ఉంటారు. సరే అని చెప్పేసి బాగి పక్క వెళ్తూ ఉంటుంది. ఇంకా మన పక్కన చాలా కష్టపడుతుంటది. ఏదో చెయ్యని మహర్షి అని చిత్రగుప్త అంటూ ఉంటారు. చెప్తాను జోక్యం చేసుకోకూడదు అని చెప్పి మహర్షి సీరియస్ అవుతుంటారు. అయ్యో మహర్షి అని చెప్పి జగన్నాథ మీరైనా ఆ బాలను కాపాడండి అని చెప్పి అప్పుడే ఇంకా చిత్రగుప్త దేవుడు భారం వేస్తూ ఉంటారు. ఎప్పుడైతే ప్రచండ తన శిష్యులు పూడుకుంటే బయటకు వెళ్ళిపోతుంటారో అప్పుడు మేజర్ వైఫ్ చూసి ఒక నిమిషం ఆగండి అని చెప్పి ఇంకా ఫోన్ మాట్లాడి ఆపేసి ఎవరు మీరని అడుగుతుంటది. ఆయన మీరేంటి ఈ పూలకుండిని ఎక్కడ తీసుకెళ్తున్నారు అని చెప్పేసి మేజర్ ఆడుతూ ఉంటారు. అంటే అది అడ్డుగా ఉంది, అది పక్కన పెడుతున్నా అని చెప్పేసి ప్రచండ అన్న మాటలకి ఏ అక్కర్లేదు, అది అక్కడ పక్కన పెట్టేయండి అని మేజర్ ఆవిడ అంటూ ఉంటుంది. అంటే బయట పెడతాంలేండి అని చెప్పి ప్రచండ తప్పించిన ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆయన ఫంక్షన్ కోసం మేము పూలకుండని ఇంట్లో తెచ్చిపెట్టాము, దాని లోపలే ఉండాలి అని చెప్పి మేజర్ వైఫ్ ఇంకా అదే పని అంటూ ఉంటుంది. ఆయన చూస్తుంటే మీ గెస్ట్ లా ఉన్నారే, మీకెందుకంటే శ్రమ అని ఆ కుండిని అక్కడ పెట్టేయండి అని మేజర్ ఆవిడ అంటూ ఉంటారు. ఇంకా ప్రచండ శిష్యుడు ఇంకా ఏం చేయలేక ఇంకా అక్కడే పెట్టేస్తూ ఉంటారు. అదంతా మార్చేసి నవ్వుకుంటూ ఉంటారు. అప్పుడే ఇంక మళ్ళీ ప్రచండ అలాగే కోపంగా చూస్తూ ఉంటాడు. ఇంకా ఆ తర్వాత బాగి మొత్తం అంతా ఫంక్షన్ దగ్గర అంతా చూస్తాడు. ఇదేంటి హ్యాండ్ వాష్ అంది కదా, ఇక్కడ లేదేంటి అని చెప్పి బుజ్జమ్మ బుజ్జమ్మ అని చెప్పి ఇంకా బాగి అదే పనిగా అరుస్తూ అంతా చూస్తూ ఉంటుంది. తాంత్రిక ఆవిడ బయటే ఉంది, ఆవిడ లోపల వస్తే కానీ ఈ పూలకుండా మనం బయట తీసుకెళ్ళని చెప్పి ప్రచండ చాలా కోపంగా శిష్యుడు చెప్తూ ఉంటాడు. ఇంకా శిష్యుడు కూడా ఇంకా ఏం మాట్లాడక అలాగే గమనిస్తూ ఉంటారు. ఏమండి ఏమండి అని చెప్పేసి రాతో బుజ్జమ్మ కనపట్లేదు అని చెప్పి బాగా కంగారు కంగారు మాట్లాడుతుంది. ఒకసారి అమ్మ షాక్ అవుతూ ఉంటాడు. ఇంకా మనం చాలా సంతోషం నవ్వుకుంటూ ఉంటుంది. ఏంటి అని అమ్మ అడుగుతుంటారు. అంటే ప్రచండ బుజ్జమ్మని ఎత్తుకెళ్ళిపోయినమాట, దాని చావుతో నా పెళ్ళి అయిపోతుంది అన్నమాట అని మనం నవ్వుకుంటుంది. అదేంటి బుజ్జం కనపడబోవడం ఏంటి, తను ఇక్కడెక్కడ ఉంటుంది, అందరు తల చోటకు వెళ్ళి వెతకండి అని చెప్పేసి అమ్మ అనగానే ఇంకా ఒక్కసారి పాది ఒకవైపు బాగి
రాతోడు అలాగే పిల్లలు అక్కడ ఉన్న వాళ్ళు అందరూ తల దిక్కు వెతుకుతూ ఉంటారు. దాని పక్కన మనోడు చాలా సందేహపడుతుంటది. ఇంక ప్రచండ అలా శిష్యులు గమనించి ఇంక పక్కెళ్ళి దాక్కుంటూ ఉంటారు. ఇంకా చిత్రగుప్త మహర్షి అలాగే జరిగేది అంతా చూస్తూ ఉంటారు. ఇంకా చాలా టెన్షన్ పడుతూ ఇంకా బుజ్జం అలాగే వెతుకుతూ ఉంటారు. కానీ బుజ్జం ఎక్కడ ఉందో తెలియక చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. రాతోడు బుజ్జమ్మ కనపడిందా అని చెప్పి భార్యగానే మొత్తం వెతికాను మిస్ అమ్మ కనపడలేని చెప్పి రాతోడు అయ్యో నా పిల్ల ఏమైపోయింది అని చెప్పేసి భార్య కంగారు పడుతూ అదే పని వెతుకుతూ ఉంటారు. మాంత్రిక ఇప్పుడు ఏం చేద్దాం, ఆ పిల్ల కోసం అందరు గాలిస్తున్నారు అని చెప్పి శిష్యుడు అంటూ ఉంటారు. ఇంకా బాగా చాలా టెన్షన్ ఎక్కువైపోతూ ఉంటుంది. అలాగే చూస్తుంటారు ఇప్పుడు మనం ఇరికిపోయాంగా అని చెప్పి శిష్యుడి మాటలకి ఏం చేయాలి నాకు కూడా ఏం అర్థం కావట్లేదు అని చెప్పి ప్రచండ అంటూ ఉంటారు. అయ్యో బుజ్జమ్మ బుజ్జమ్మ అని చెప్పి రాతోడు చాలా కంగారు పడితే మొత్తం వెతుకుతూ ఉంటాడు. అందరు పూలుగుండి వస్తారు కానీ బుజ్జం పూలుగుండి మారని చెప్పి ఎవరు తెలియదు కాబట్టి అదే పని చాలా టెన్షన్ పడి తిరుగుతూ ఉంటారు. దాన్ని మార్చి చూస్తుంటారు కానీ ఎలా చెప్పాలో అర్థం కాదు చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇంకా బాగా కంగారు ఎక్కువైపోతూ ఉంటుంది. ఏమండి బుజ్జమ్మ కనపట్లేదు అని చెప్పేసి ఇంకా బాగా కంగారు పడుతూ ఉంటుంది. అసలు ఏమైంది ఇక్కడే ఉండాలి కదా అని చెప్పి అమర్ అంటూ ఉంటారు. కంగారు పడి ఇక్కడే ఉంటుంది. ఆఫీసర్ రండి చిన్న పాప మిస్ అయింది అని చెప్పి పాదు అనగానే ఇంకా ఆఫీసర్ ఏమో చూస్తూ ఉంటారు. ఇదిగో అసలు డోర్లు వేసేయండి, ఎవరు బయటకు వెళ్ళకూడదు, ఎవరైనా డౌట్గా ఉంటే వాళ్ళు పట్టుకోండి అని ఇంకా పాదు ఆర్డర్ చేస్తూ ఉంటారు. ఒకసారి ఆఫీసర్స్ అందరు వెళ్తూ ఉంటారు. ఇంకా పక్క నుండి ప్రచండ ఆ శిశువు భయపడుతూ ఉంటారు. ఇంకా వెళ్ళి డోర్లు వేసేస్తుంటారు. అందరు వినండి కాసేపు ఎవరు బయటకు వెళ్తే చిన్న బాబు మిస్ అయింది, నాకు ఇతని మీద డౌట్ ఉందో వాళ్ళు పట్టిన దాకా సహకరించండి. అమర్ నువ్వు చూడండి ఇద్దరు కొత్త వాళ్ళు వచ్చారు, నాకు తెలిసి వాళ్ళే చేశారని చెప్పి నాకు డౌట్గా ఉంది అని చెప్పి పాదు అంటూ ఉంటాడు. ఇంక మీరు వెళ్ళండి అటు నేను వెళ్తా అని చెప్పేసి పాదాన సరే అని చెప్పి ఒక చోట వెళ్ళి ఎవరు మట్టుకొని వెతుకుతూ ఉంటారు. బుజ్జమ్మ బుజ్జమ్మ అని చెప్పేసి ఇంకా బాగా కంగారు పడుతూ వెతుకుతూ ఉంటుంది. ఇంకా ప్రచండ తన శిష్యులు భయపడుతూ ఉంటారు. మాంత్రిక మనం తొందరగా బయటకు వెళ్ళిపోవాలి, లేకపోతే వాళ్ళు మనం కనిపెట్టేస్తారు అని చెప్పి శిష్యులు భయపడుతూ ఉంటారు. ఇంకా ప్రచండ అదే గమనిస్తూ ఉంటారు. ఏం చేసినా సరే ఆ పిల్లతోని వెళ్ళాలి, ఒక పని చేస్తా దాని పక్షులా మార్చేస్తా బయట ఎగిరిపోతుంది, అప్పుడు సులువుగా తీసుకెళ్లొచ్చు అని చెప్పేసి ప్రచండ మలికాన్ శక్తులు వాడుతూ ఉంటాడు. అది విన్న మహర్షికి అదే పనిగా చిరుగు చెప్తూ ఉంటాడు. ఇంకా భయంగా అని చెప్పి అంటూ ఉంటారు. ఇంకా తల దిక్కు మొత్తం అంతా వెతుకుతూ ఉంటారు. కానీ బుజ్జమ్మ జాతి తేలిక చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. మహర్షి ఏదో చేసి ఆపండి లేకపోతే ఆ బాలికకి ప్రాణ ప్రమాదం అని చెప్పి చిత్రగుప్త అంటూ ఉంటారు. ఇదిగో జరిగేది నువ్వేచి చూడు అని చెప్పి మహర్షి అంటూ ఉంటారు. అతవిధి అని చెప్పి చిత్రగుప్త చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇంకా శిష్యుడు భయపడుతూ ఉంటాడు. మాంత్రిక ఏదో ఒకటి చేసి ఆ పక్షిగా చేయండి అని చెప్పి శిష్యుని మాటలకి మళ్ళీ ప్రచండ తన శక్తిని ఉపయోగిస్తూ ఉంటాడు. ఇంకా బాగా టెన్షన్ ఎక్కువైపోతుంది. బుజ్జమ్మ ఎక్కడికి వెళ్ళిపోయావు అని చెప్పి అదే పనిగా ఏడుస్తూ ఉంటుంది. బుజ్జమ్మ బుజ్జమ్మ అని చెప్పేసి అదే పని ఏడుస్తూ అటువైపు వస్తుంది. ఇంకా నా వల్ల కాదు, ఆ తల్లి శోకాన్ని నేను చూడలేను అని చిత్రగుప్త అనగానే వద్దు వద్దు అని చెప్పి మహర్షి ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇంకా ఒక్కసారి ప్రచండ శక్తిని వాడుతూ ఉంటాడు.